నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ భారతదేశంలో నెలకొన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పళని. ప్రసిద్ధి పొందిన 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో మూడవదిగా అలరారుతున్న ఈ క్షేత్రం ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక శోభకు నిలయంగా పేర్గాంచింది. చెన్నై నగరానికి 445 కిలోమీటర్ల దూరంలో ఉన్న పళని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ విశేషాలను మనమిప్పుడు చూద్దాం. ఈ క్షేత్రానికి సంబంధించి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకసారి అగస్త్య మహాముని బ్రహ్మదేవుణ్ణి దర్శించటానికి సత్యలోకానికి బయలుదేరాడట. దారిలో తన తపశ్శక్తి చేత 2 కొండలను సృష్టించి తన శిష్యులలో ఒకడైన ఎడుంబన్ అనే రాక్షసునితో వాటిని మోస్తూ రమ్మన్నాడట. ఎడుంబన్ ఆ 2 కొండలను ఓ కావడిలో ఉంచుకొని భారంగా నడుస్తుండగా దానిలో శివగిరి అనే కొండ భారంతో పక్కకి వంగిపోయిందట. జరిగిందేమిటని ఎడుంబన్ గ్రహించగా ఆ కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుని రూపంలో కూర్చుని ఉండడం గమనించాడట. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన ఎడుంబన్ కొండను దిగమని కుమారస్వామిని దండించటానికి ముందుకు దూకాడట. రాక్షసుని దుష్ప్రవర్తనకు కినుక వహించిన కుమారస్వామి తన దండాయుధంతో ఎడుంబన్ను సంహరించాడట. ఇదంతా గమనించిన అగస్త్య మహాముని కుమారస్వామిని స్తుతించగా కుమారస్వామి సంతోషించి వరాన్ని కోరుకోమన్నాడట. దాంతో అగస్త్య మహాముని తెలియక చేసిన తన శిష్యుడి అపరాధాన్ని మన్నించి అతణ్ణి పునరుజ్జీవింపచేయమని కోరాడట. అలాగే స్వామిని ఆ కొండ మీదే కొలువై ఉండమని వేడుకున్నాడట. అగస్త్య మహాముని అభీష్టం మేరకు ఎడుంబన్ తిరిగి జీవితుడై కుమారస్వామిని స్తుతించగా కుమారస్వామి సంతోషించి తాను కొలువైన కొండ ఎదురుగా ఇక నుంచి ఎడుంబన్ కొలువై ఉంటాడని, ఇక నుంచి తొలుత ఎడుంబన్ను దర్శించుకున్న అనంతరమే భక్తులు తనను దర్శించుకుంటారని వరమిచ్చాడట. అంతేకాకుండా తను కొలువైన కొండ ఎడుంబన్ కొండగా విఖ్యాతి చెందుతుందని చెప్పి అక్కడే విగ్రహ రూపంలో స్వయం వ్యక్తంగా వెలిశాడట. ఆనాటి నుంచి పళని ఆలయ కొండకు ఎడుంబన్ కొండ అనే పేరొచ్చింది. శ్రీ శివశక్తుల సమైక్య తేజము వరవిన సుబ్రహ్మణ్యం షట్కోణాంచిత చిన్మయ దీధితి కార్తికేయ శుభరూపం. దక్షిణ భారతదేశంలో నెలకొన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలలో పళని దేవాలయం ఆరోగ్యానికి నిలయం, అఖిల పుణ్య ప్రదాయకం. ప్రసిద్ధి పొందిన 6 కుమారస్వామి క్షేత్రాలలో పళని ఆలయం మూడవది. విశిష్టమైన పుణ్యప్రదమైన అంశాలతో అలరారే ఈ శోభనకరమైన ప్రదేశం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ప్రతిరోజు వేలాది భక్తులతో కార్తికేయ స్వామి నామస్మరణతో ప్రతిధ్వనించే పుణ్యధామం పళని దేవాలయం. ఆలయాల రాష్ట్రంగా పేరు పొందిన తమిళనాడులో పళని క్షేత్రం విలసిల్లుతోన్నది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యాలయం చెన్నై నగరానికి 445 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో నయనానందకరంగా పళని ఆలయ పరిసర ప్రాంతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో, శీతాకాలంలో ఇక్కడ ప్రకృతి మనోజ్ఞంగా దర్శనమిస్తుంది. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యక్షేత్రం అడుగడుగున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతుంది.
ఈ దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా కొండ కింద భాగంలో తమ తలనీలాలను స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు. అనంతరం శుచి శుభ్రతలను పాటిస్తూ కొండ కింద భాగానికి చేరుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామికి భక్తుడైన ఎడుంబన్ విగ్రహాన్ని మొదటగా దర్శించి శరణుభవ శరణుభవ అనే నామస్మరణ చేస్తూ భక్తులు కొండ మీదకు చేరుకుంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొలువైన పళని కొండకు చేరుకోవడానికి 2 మార్గాలున్నాయి. చాలా మంది భక్తులు, ముడుపులు కట్టుకున్న భక్తులు పళని కొండను మెట్ల మార్గం ద్వారా చేరుకుంటారు. మెట్లు ఎక్కలేని భక్తులు నేరుగా కొండకు చేరుకోవడానికి ఇక్కడ రోప్ వే సదుపాయం కూడా ఉంది. మెట్ల కింద ప్రధాన ద్వారం ముందు కుడివైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం నెమలి కానవస్తుంది. దానికి ఎదురుగా ఎడమవైపున విఘ్నేశ్వరుడు కొలువయ్యాడు. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు ముందుగా విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్న తరువాతే మెట్ల మార్గం ద్వారా నడకను సాగిస్తారు. ఇక్కడే ఎడమవైపున దుర్గామాత, కుడివైపున కాలభైరవుడు కానవస్తారు. ఈ ఆలయాలకు ఆనుకొని ఉన్న మండపం మనోహరమైన శిల్పాలతో అలరారుతోంది. దీనిని దాటిన తరువాత విశాలమైన ప్రాంగణంలో నెమలి మండపం దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామివారి వాహనాన్ని దర్శించుకున్న భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కీర్తిస్తూ మెట్లను ఎక్కడం మొదలు పెడతారు. ఈ మార్గమంతా అనేక దేవాలయాలతో నిండి ఉండి ఆధ్యాత్మిక చింతనానుభూతిని కలుగచేస్తుంది. మెట్ల మార్గంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వాయుపుర స్వామి ఆలయాలు దర్శనమిస్తాయి. దీనికి సమీపంలో బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువయ్యాడు. దీనికి కొంచెం దూరంలో మహేశ్వరుడు ఆసీనుడై భక్తులచే నిత్య పూజలందుకుంటున్నాడు. మెట్ల మార్గం ద్వారా కొండ మీదకు చేరుకున్న భక్తులకు విశాలమైన ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది. వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయ మండపంలో ఓ పక్క కార్తీక మండపం కానవస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నటువంటి పళని క్షేత్రానికి ఆ పేరు రావడానికి మరో పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకసారి బ్రహ్మ కైలాసానికి వచ్చి పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా స్తుతించి ఒక అపురూపమైన ఫలాన్ని కానుగ్గా సమర్పించాడట. బ్రహ్మజ్ఞాన ఫలాన్ని భక్షించిన వానికి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఆ ఫలం కావాలని వినాయకుడు, కుమారస్వామి,
పోటీ పడ్డారట. ఇది గమనించిన పరమశివుడు ఎవరైతే విశ్వాన్ని ముందుగా చుట్టి వస్తారో వారే బ్రహ్మజ్ఞాన ఫలాన్ని స్వీకరించటానికి అర్హులని చెప్పాడట. వెనువెంటనే కుమారస్వామి మయూర వాహనాన్ని అధిరోహించి విశ్వాన్ని చుట్టి రావడానికి బయలుదేరాడట. గణపతికి మాత్రం నిర్మలమైన మనస్సుతో తల్లిదండ్రులకు నమస్కరించి వారి చుట్టూ ప్రదక్షిణ చేసి విశ్వ ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందాడట. బ్రహ్మజ్ఞాన ఫలాన్ని అందుకొని భుజించాడట. అనంతరం వచ్చి ఇది గమనించిన కార్తికేయుడు తల్లిదండ్రుల మీద అలక వహించగా పరమేశ్వరుడు కుమారస్వామిని ఓదారుస్తూ బ్రహ్మజ్ఞాన ఫలానివి నువ్వేనని సుబ్రహ్మణ్య తత్వాన్ని హృదయగతం చేశాడట. దాంతో కుమారస్వామి అగస్త్యుని అభీష్టం మేరకు భూలోకానికి వచ్చి ఎడుంబన్ కొండ మీద బ్రహ్మజ్ఞాన ఫలరూపంగా నిలిచాడట. ఫలం ఫలంగా అనంతరం పళనిగా రూపాంతరం చెందింది. ఆలయ ప్రాంగణంలో బయట మరో నెమలి వాహనం కానవస్తుంది. దానికి సమీపంలో ఆనంద వినాయకుడు కొలువయ్యాడు. విశాలమైన ప్రాంగణంలో ప్రత్యేకతను సంతరించుకునే విధంగా అలరారుతోన్న ఈ దివ్యాలయం విశాలమైన ప్రాకారాలతో అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలో గర్భాలయం బయట వినాయక మందిరం, శివ మందిరాలు కనిపిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. దండాయుధపాణి అత్యావతార విగ్రహం మహిమాన్వితమైనది. ఔషధీగుణ ప్రపూర్ణం, విశిష్ట ధాతు సంమిశ్రితం. దండాయుధపాణి దివ్య విగ్రహ స్పర్శతో అభిషేక ప్రసాదానికి ఔషధ శక్తి కలుగుతుంది. దీనిని స్వీకరిస్తే శారీరక రోగాలు నిర్మూలనమవుతాయంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అంటారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి భక్తిపూర్వక ప్రణామాలర్పిస్తారు. విశాలమైన గర్భాలయ ప్రాంగణం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. గర్భాలయానికి ముందు స్వామివారికి ఎదురుగా నెమలి వాహనం కానవస్తుంది. నెమలికి ముందు పారవెల్లి మండపం కానవస్తుంది. నిరంతరం భక్తిమయంగా కార్తికేయ నామస్మరణతో ఉన్న గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. స్వామివారికి భక్తి శ్రద్ధలతో ప్రణామాలందజేస్తారు. ధ్వజస్తంభం దగ్గర నవధాన్యాలు చల్లడం ఇక్కడొక సంప్రదాయం. గ్రహదోషాలున్నవారు నవధాన్యాలు చల్లితే ఆ దోషం పోతుందని నమ్మిక. దీనికి సమీపంలోనే కుక్కుట మండపం ఉన్నది.
ముడుపులు కట్టుకున్న భక్తులు అనేక మంది ఇక్కడ కోడిపుంజులను ఈ మండపంలో వదిలి వెళ్లి తమ ముడుపులు చెల్లించుకోవడం ఆచారంగా వస్తోంది. ఆలయంలో రోజూ చేసే ప్రాకారోత్సవం అత్యంత నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆ కార్యక్రమంలో మనము పాలు పంచుకుందాం రండి. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు రాత్రి స్వామివారికి చేసే ప్రాకారోత్సవం అత్యంత నయనానందకరం. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ ప్రాకారోత్సవంలో స్వామివారు ఆసీనుడైన పారవెల్లి మండపాన్ని లాగడానికి అనుమతున్న కొంతమంది భక్తులకే ఆ భాగ్యం లభిస్తుంది. బంగారు మండపంలో కొలువైన స్వామి ప్రతిరోజు ఇలా ప్రాకారం చుట్టూ తిరుగుతారు. ఆ సమయంలో ఈ ప్రాంగణం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతుంది. అలాగే ఈ ఆలయంలో చేసే కావడి ఉత్సవాలు, సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు అత్యంత భక్తిమయంగా, శక్తిమయంగా సాగుతాయి. ఆ విశేషాలేంటో చూద్దాం రండి. ఈ ఆలయంలో ఏటా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వేలాది మంది పాల్గొనే ఈ ఉత్సవాలు చూడడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు మరి. అలాగే ఏటా ఇక్కడ కావడి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఈ ఆలయంలో వచ్చిపోయే భక్తుల సౌకర్యార్థం పంచామృత తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రోజు వేల కొద్దీ కిలోల పంచామృతాన్ని ఇక్కడ మెషన్ల ద్వారా తయారు చేసి డబ్బాలలో పొందుపరుస్తారు. పళని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం సర్వమంగళకరం. ప్రాప్తం ఉన్నవారికే ఆ స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై వెల్లివిరియాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.